గుడ్ మార్నింగ్ గైస్. ఫుల్గా పండుకొని ఇంతసేపు 3 అయిపోయిందిరా, 4 అవుతుందా, 4 అయింది. అందరం పండుకొని, నేనైతే ఫుల్గా పండుకున్నా అందరికంటే ఎక్కువసేపు. సో నేను ఫుల్గా పండుకొని ఇప్పుడు మళ్ళీ కొన్నిట్లో స్నానం చేసుకొని మళ్ళీ వస్తాం. మన వాళ్ళు పోయి తినేసి అంతా వచ్చి నాకు దోశ తెచ్చారు, మసాలా దోశ. అది తినేసిన. సో ఇప్పుడు మళ్ళీ గుడి దగ్గర కొంచెం దూరం ఉంది కాబట్టి మనం ఉండేది మళ్ళీ మన షికార్లో పోతున్నాం. పోయి స్నానం చేసుకొని ఏదైనా తినేసి మళ్ళీ వద్దాం. మొత్తానికి కొన్నిటిలో స్నానం అయిపోయింది, వరస్వామికి కూడా దర్శనం అయిపోయింది. ఇప్పుడు మెల్లిగా రూమ్కి వెళ్ళి రూమ్ చెక్అవుట్ చేసుకొని కిందికి దిగి ఇంకొక టెంపుల్కి వెళ్తున్నాము. అది మీకు ఎక్కడో అన్నది కిందికి దిగేటప్పుడు చెప్తాను. సో కోనేరు ఆఖరిగా వెంకటేశ్వర స్వామి ఇంకా మన వరహస్వామిని చూపించేస్తా, బయలుదేరదాం. వెంకటేశ్వరు, కోనేరు, వరహస్వామి. సో ఫైనలీ రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది కిందికి. ఇప్పుడు ఈ నుంచి డైరెక్ట్ కాళహస్తికి పోతున్నాం. కాళహస్తికి వెళ్ళి ఆడ పూజ చేయించుకొని 1-2 hours తర్వాత మళ్ళీ డైరెక్ట్ మళ్ళీ ఫుడ్కి ఇంకా ట్రైన్ ఎక్కుడే. సో మీకు దిగేటప్పుడు ఏమన్నా మంచిగా కనిపిస్తే చూపిస్తా. సో లెట్స్ స్టార్ట్. వరుస 4 పళ్ళు కుదరలేదు. దుప్పలు సార్ ఇవి, కనిత అంటారు ఆడవారిని. దీంట్లో కొమ్ములు పొడవ వస్తాయి కదా, అవి దుప్పలు అంటారు. ఇది కింద ఎంట్రీ దగ్గర గరుడ అన్నమాట. అక్కడి నుంచి ఎంట్రీ, ఇది ఎగ్జిట్. మనం ఎగ్జిట్ అయిపోయాము. సో ఫైనల్గా కొండ దిగేసాం, ఎంట్రీ ఎగ్జిట్ అయిపోయింది. ఇంకా మెల్లిగా డైరెక్ట్ శ్రీకాళహస్తికి వెళ్ళి అక్కడ మాట్లాడదాం. ఇంకా
శ్రీకాళహస్తి కింద నుంచి వెళ్ళేటప్పుడు ఇట్లా మూర్తులు కనిపిస్తాయి. స్వర్ణముఖి నది పేరు. ఇది స్వర్ణముఖి నది అంట శ్రీకాళహస్తి. సో మా అందరిది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయి ఇప్పుడు శివుడి గుడికి వెళ్దాము. శ్రీకాళహస్తికి వచ్చాం. గుడిలోకి పోయి దర్శనం చేసుకొని వచ్చాక ఏం జరిగింది అన్నది చెప్తాను. బాగా ఆకలిస్తుంటే బ్రేక్ఫాస్ట్ చేసేసాం. ఇప్పుడు గుడికి వెళ్ళేసి వద్దాం. బాయ్. ఫైనలీ కాళహస్తి కూడా అయిపోయింది. కాళహస్తిలో పైకి వెళ్ళాక 750 రూపీస్ రాహుకేతు దోషం పూజ అనేది ఉంటే అది చేయించుకున్నాము. చేయించుకున్నాక ఇప్పుడు రిటర్న్ ఒక హోటల్కి వెళ్ళేసి మంచిగా ఫుడ్ కుమ్మేసి ట్రైన్ ఎక్కాలి. ఫుల్ ఆకలితో ఉన్నాం. పొద్దున ఏం పెద్ద తినలే. ఇడ్లీ వడ, ఇడ్లీ సాంబార్ తప్ప ఏదో లైట్గా. ఇప్పుడు ఫుల్ ఆకలి వేస్తుంది. గొంతంతా ఎండిపోయింది. టెంపుల్ మాత్రం చాలా బాగా దర్శనమైంది. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా పచ్చి జరిగింది. అమ్మ నాన్న నేను వచ్చినాం. సో ఇప్పుడైతే ఫ్రెండ్స్ తోటి మళ్ళీ వచ్చి అమ్మవారినేమో బయట నుంచి చూసుకున్నాం. బయట వరకు కనిపిస్తుంది. శివుడిని కూడా మంచిగా చూసుకున్నా. దగ్గర నుండి చాలాసేపు చూసుకున్నా. అది సంగతి. ఎవ్రీథింగ్ వెంట్ వెల్. అంత మంచిగా జరిగింది. ఇక్కడికి అనుకోలేదు కానీ వచ్చేసాం. మార్నింగ్ అనుకొని వచ్చేసాం. సో ఫిక్స్ అయిపోయింది. సో సెట్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ లంచ్ చేసి హలో గైస్, మేము ఇంతసేపు వెయిటింగ్ హాల్లో అలా పండుకోలేదు, అలా రెస్ట్ తీసుకొని ముచ్చట్లు పెట్టుకొని మామూలు కొంతమంది పండుకున్నారు. సో వెయిటింగ్ హాల్ కాస్టింగ్ వచ్చేసి 4 hours కి 200. అట్లా 10-15 minutes 1 hour to 10 minutes వాటికి అట్లా కూడా ప్రైజింగ్ ఉంది. దాంట్లో ఒక ఫోటో మీకు జస్ట్ అట్లా పెడతాను. సో ఏంటంటే ఇప్పుడు చిత్తూరు నుంచి ట్రైన్ బయలుదేరిందంట. అది దాటి ఇప్పుడు ఒక 10 minutes లేట్ ఉంది. 6:30కి 6:20కి రావాల్సింది 6:45కి అట్లా వస్తుంది. అంటే అరౌండ్ 10 to 15 minutes లేట్. సో ట్రైన్ వచ్చి దాన్ని ఎక్కి బర్తుల మీద అలా మళ్ళీ కాసేపు దారి మా వాళ్ళందరూ మళ్ళీ వండుకుంటారు కాసేపు ముచ్చట్లు పెట్టుకొని. కానీ ఏంటంటే ఒకడికి ఏసీలో దొరికింది లక్కీ పర్సన్. చూద్దాం ఆ లక్కీ పర్సన్ ఎవడిపోయి పండుకుంటాడో. గుంపు అయితే ఒక దగ్గర ఉంటుంది. పండుకునేటప్పుడు ఒకరిపోయి ఎక్కడ పండుకుంటారంట. చూద్దాం ఎవరు పండుకుంటారో. సో ఒకసారి ఏసీ ప్రీమియం ఏసీ లాంజ్ ఎలా ఉంటుందో ఒక వ్యూ చూపిస్తా, చూసుకోండి. మంచి సోఫా సెట్లు, కార్నర్ సెంట్రల్ అంతా సోఫా సెట్లు. మనకు ఫుడ్ ఫ్రీ కాదు, అంతా కొనుక్కోవాలి. కార్నర్స్ అన్ని రెక్లైనర్స్. మేమంతా ఈ కార్నర్ రెక్లైనర్స్ని ఆక్యుపై చేసుకున్నాం. సో ఇప్పుడు ఎగ్జిట్ అవ్వకముందు ఒకసారి మీకు చూపిద్దామని. సో ఇలా ఎంటర్ అవగానే మా వాష్రూమ్స్ అన్నీ ఏసీ అంతా ఉంటుంది. విత్ మన ట్రైన్కి సంబంధించిన బోర్డ్స్ కూడా ఇక్కడనే ఉంటుంది. సో అది సంగతి. ఇది మంచి లైక్ అంటే మంచి నాకు కంఫర్ట్ కావాలి, ఉడక బాగా అవుతుంది, చల్లగా ఉండాలి, కొంచెం రెస్టింగ్కి కూడా కావాలి. ప్రీమియంగా కాదు కానీ మంచి ప్లేస్ ఉండాలి. మరీ చిల్లరగా అన్నట్టు కాకుండా అంటే డబ్బులు పెట్టగలరు అంటే మంచిగా ఉండొచ్చు. మంచి ప్లేస్, మంచిగా పండుకో. రెక్లైనర్ దొరికి మాత్రం హాయిగా పండుకోవచ్చు. అది ఒకవేళ కాలేదు పని చేస్తే.
కొన్నిటికి పని చేయట్లేదు. సో అది సంగతి. వాష్రూమ్స్ అయితే క్లీన్గా ఉంటాయి, నీట్గా ఉంటాయి. ఎప్పటికప్పుడు గంటకి లేదా సాయంత్రానికి అట్లా ఇట్లా క్లీన్ చేస్తూ ఉంటారు. సో బాగుంది, ప్రీమియం లాంజ్ అయితే బాగుంది. ఇప్పుడు జస్ట్ ట్రైన్ టైమింగ్కి మేము 5గురం కదా, 3 గంటలకి ఒక 1000 కట్టాము. 250 రిటర్న్ ఇస్తాను అన్నాడు. కానీ ఇంకా ఎక్స్ట్రా టైం ఉంటున్నాం కాబట్టి ఆ 250 కూడా పోయినట్టే అనుకోండి. ఇంకా ఇక అది రిటర్న్ రాదు. ఎక్స్ట్రా ఏమైనా కట్టాలేమో చూసుకోవాలి. సో చూద్దాం మెల్లిగా. టైం అయితే దగ్గర పడుతుంది. టైం ఆ 250 కూడా ఎక్స్ట్రా కట్టకుండా మెల్లిగా ఆ 250లోనే చేసుకుని వెళ్ళిపోయేలా టైం చూసుకుంటున్నాం. మా వాళ్ళు ఏదో మెడిసిన్స్ కన్నట్టు వెళ్ళినారు బయటికి. వాళ్ళు వచ్చాక లాగౌట్ చేసుకొని బయటికి వెళ్ళి ట్రైన్ ఎక్కుతాం. ట్రైన్ వచ్చేటప్పుడు చూపిస్తాం మీకు ట్రైన్ ఎలా వస్తుందో. తెలియని వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్గా ఉంటుందిగా, చూపిస్తాం. మరి ఉంటా. హలో గైస్, మా ట్రైన్ వస్తుంది కానీ చాలా డిలే అయింది. చాలాసేపు లేట్ అయింది. అది వచ్చే దానికంటే ముందు ఒక ట్రైన్ కొంచెం డిలే అయినందుకు దానివల్ల మా ట్రైన్ డిలే అయింది. సో ఇప్పుడు ట్రైన్ వస్తుందంట. మా భోగి నంబర్లు వేశారు. సో దానికి వెళ్తున్నాం. సో ట్రాఫిక్ మాత్రం మామూలుగా లేదు చూడండి. వెంకటాద్రి ఎక్కేటోళ్ళు చాలా మంది ఉన్నట్టున్నారు. ఉండే 5 నిమిషాల్లో ఎట్లా ఎక్కుతామో తెలియదు, చూసుకోవాలి. ఎక్కిన తర్వాత కాల్ చేస్తా. ట్రైన్ ఎక్కేసాను. రిటర్న్ జర్నీ స్టార్ట్. జనరల్లీ అందరు పండుకుంటాం. ఇక తినేసి ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసాం. 3 పులిహోర, ఒక పెరుగన్నం, ఒక చపాతి సెట్. సో ఇంకా పొద్దున కొంచెం గంట, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ లేట్ కాబట్టి 6-7 వరకు చేరిపోతాం. 6-7 వరకు చేరిపోతాను. మేమన్నా కొన్ని ఆడుకొని పండుకుంటాం. ఆ చిన్న క్లిప్స్ మధ్యలో తీస్తే పెడతాం. ఓకే, మొదటి వీడియో కదా, కొన్ని మిస్సింగ్ అటు ఇటు అవుతూ ఉంటాయి. నెక్స్ట్ టైం నుంచి అన్ని చిన్నవి కూడా తీసి పెడతాం. అప్పటి వరకు ఈ ఒక్కసారికి కొంచెం అలా భరించండి. ఓకే, ఎండింగ్ వీడియో హైదరాబాద్ చేరాక పెడతా. అప్పటి వరకు ఈ ట్రైన్ జర్నీలో ఎంజాయ్ చేస్తూ మీరు కూడా ఎంజాయ్ చేయండి. గుడ్ నైట్. సో ఫైనల్లీ ట్రిప్ అంతా అయిపోయింది. ట్రైన్లో నెక్స్ట్ వీడియో తీయలేకపోయినాను, కానీ ఇక్కడ ఎండ్ చేస్తున్నా. మొత్తం ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అందుకు. సో ఏంటంటే ట్రైన్ దిగాక ఇంకా అందరం షాబాద్ అన్నట్టు వెళ్ళాము. షాబాద్కి వెళ్ళేసి అక్కడ మళ్ళీ మా వాళ్ళు పాయ తిని, నేను మటన్ కీమా అండ్ కిచడి తిన్నాను. అలా అక్కడి నుంచి మళ్ళీ సికింద్రాబాద్లో బండి పెట్టండి. సో అక్కడ బండి పెట్టేసి బండి తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పటికి 9 అయింది. సో అలా ఈ తిరుపతి ట్రిప్ అన్నది ముగిసిందనమాట. సో మరికొన్ని వీడియోస్ చేద్దామని ఉత్సాహంతో ఇది నా మొదటి వీడియోని ఎండ్ కలుద్దాం మళ్ళీ వచ్చే వీడియోలో. అప్పటి వరకు సెలవు.